బద్వేలి పట్టణంలోని ప్రతి వార్డు భారత కమ్యూనిస్టు పార్టీ వార్డుల పర్యటన ప్రారంభించింది. ఇవాళ 2వ వార్డులో పర్యటిస్తూ ఉన్నాం. ఇవాళ ఇటు చూస్తే శీలవారిపల్లె ఊరు పక్కనే ఆనుకొని శ్మశానం ఉంది. ఈ శ్మశానానికి కనీసం నిధులు కేటాయించినటువంటి అధికారులు, ఇక్కడ కనీసం మొత్తం చెట్లతో నిండినటువంటి శ్మశానం ఉంది. కనీసం మనిషి చనిపోతే పూడ్చడానికి కూడా వీలు కానటువంటి పరిస్థితి. మరి ఈ వార్డులో మొత్తం 96 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాం, రోడ్లు వేస్తాం, డ్రైనేజ్ వేస్తామని చెప్పినటువంటి అధికారులు పక్కా లేనటువంటి పరిస్థితి. ఇవాళ మేము ఒకటే మున్సిపల్ కమిషనర్ గారిని అడుగుతా ఉన్నాం, దళితుల శ్మశానాలను, దళితుల కాలనీలను, దళితుల సమస్యల పట్ల ఎందుకు కమిషనర్ గారు పట్టించుకోవడం లేదు, ఎందుకు పాలక వర్గం పట్టించుకోవడం లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ కమిషనర్ గారు బద్వేలు పట్టణాన్ని 130 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తామన్నటువంటి చెప్పినటువంటి పాలక వర్గం ఇవాళ 130 కోట్లు ఏమైపోయాయని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ 39 కోట్ల రూపాయలు డ్రైనేజీ వ్యవస్థకు శాంక్షన్ చేశామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ 39 కోట్లు మొత్తం ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారని చెప్పి మనం ఒకసారి చూస్తే, ఎక్కడైనా ఈ బద్వేలు మున్సిపాలిటీలో ఉన్నటువంటి 35 వార్డులలో ఉన్నటువంటి దళిత వార్డులకు మీరు ఏమైనా ఒక్క పైసా అయినా కేటాయించారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ 39 కోట్లు మీరు ఉన్నతమైనటువంటి వర్గాల దగ్గర, లేకపోతే అగ్రవర్ణాల దగ్గర మీరు ఖర్చు చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. దళిత వాడల్లో ఉన్నటువంటి శ్మశానాలు కానీ, దళితుల వాడలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను కానీ మెరుగుపరచాలి. లేదు కాదు కూడదంతే మాత్రం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఈ ఆందోళనను కొనసాగిస్తాం. బద్వేలు మున్సిపాలిటీ ఉన్నటువంటి 35 వార్డుల పరిశీలన చేస్తాం. వార్డుల్లో ఉన్నటువంటి సమస్యల పట్ల పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. కమిషనర్ గారు ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలి. మీరు పెట్టేటువంటి డబ్బులు ఖర్చులు ఏదైతే ఉందో దాన్ని నిరుపయోగంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో, లేకపోతే ఎందుకు పనికిరానటువంటి ప్రాంతాల్లో, లేకపోతే రాజకీయ పలుకుబడి కలిగినటువంటి వారి ఇళ్ల దగ్గరికి మీరు ఖర్చు చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పి మేము గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం.